ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ క్లాస్లో చివరిలో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఒకటి చూసాం ఆల్రెడీ. ఏంటి ఆ ఫార్ములా ఏంటి? న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి? f of x equal to f of x naught plus u into delta f of x naught plus u into u minus 1 by 2 factorial delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of x naught plus so on plus ఇది ఆఖరిది u into u minus 1 into u minus 2 and so on u minus of n minus 1 by n factorial delta power n f of x naught. ఓకే, అయితే ఈ ఫార్ములాలో u అంటే u equal to x minus x naught by h. లాస్ట్ వీడియోలో ఇది నేను మెన్షన్ చేయలేదు, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో చివరిలో ఈ ఫార్ములా రాశారు మీరు, ఓకేనా. మీరు ఒకవేళ నోట్ చేసినట్టయితే ఆ నోట్బుక్లో మీరు చివరిలో ఏం చేస్తారంటే ఈ ఫార్ములా అంతా రాసిన తర్వాత స్టార్టింగ్ ఏంటి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఏం రాశారు మీరు? లెట్ y ఈక్వల్ f of x be a ఫంక్షన్, ఆ మొత్తం రాశారు ఇంట్రడక్షన్ పార్ట్, దెన్ అని చెప్పేసి ఫార్ములా రాశారు. ఈ ఫార్ములా అయిపోయిన తర్వాత కామా పెట్టి మీ ప్రీవియస్ క్లాసులో నోట్స్లో వేర్ u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ దీన్ని యాడ్ చేసుకోండి. అక్కడ ఈ ఫార్ములా అది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. Problem 1. Okay. From the following table, find the value of f of 2. Find the value of f of 2 అనేసి ఈ కింద ఎక్స్ వాల్యూస్ అండి. ఇవేమో f of x వాల్యూస్. ఫస్ట్ ప్రాబ్లం వరకు ఎగ్జాంపుల్గా మనం చిన్న ప్రాబ్లంగా చూస్తున్నాం, ఈజీగా అర్థం అవడం కోసం. 1 3 5 7 9 ఇవసరికి ఏమో ఒక 3 6 7 9 13 అనుకోండి. So from the following table find the value of f of 2 అనేసారు సింపుల్గా అంతే. మనకి 1 అయితే ఏంటిది f of 1. సో f of 1 ఏమో 3, f of 3 ఏమో 6, ఎందుకంటే 3 అయితే ఏమవుతుంది f of 3. ఇది 5 అయితే ఏంటిది f of 5 7, f of 7 ఏమో 9, f of 9 ఏమో 38. అయితే మరి f of 2 వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. ఓకే, సో కమ్ టు ద సొల్యూషన్. సొల్యూషన్లో కూడా మీరు గివెన్ టేబుల్ ఈజ్ అని టేబుల్ రాయాల్సిన లేకపోతే డైరెక్ట్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేసేయండి. ది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంటర్పోలేషన్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్ మన చాప్టర్, ఓకేనా. ఇది 1 3 5 7 9 అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. కాబట్టి అప్పుడు మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్
ఆల్రెడీ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ మీరు చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అది చూడండి. ఇదేమో ఎక్స్ వాల్యూ, ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూస్ ఏంటంటే 1 3 5 7 9. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏంటవి 3 6 7 9 13. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. తర్వాత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి? కింద వాల్యూ మైనస్ 5 వాల్యూ 6 మైనస్ 3 3. తర్వాత 7 మైనస్ 6 1 9 మైనస్ 7 2 13 మైనస్ 9 4. ఓకే, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీటి డిఫరెన్స్ 1 ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 1 మైనస్ 3 అంటే -2. తర్వాత 2 మైనస్ 1 అంటే 1. 4 మైనస్ 2 అంటే 2. ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమిటి డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? 1 వీటి డిఫరెన్స్ 1, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అంటే 1 ప్లస్ 2 3. తర్వాత 2 ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు పై వాల్యూ మైనస్ అంటే ప్లస్ చేసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ చేసుకోండి. 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ 2 3. 2 ఇక్కడ ప్లస్ అయితే మైనస్ అవుతుంది. 2 మైనస్ 1 అంటే 1. ఇది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 1 మైనస్ 3 అంటే -2. దీంతో క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో మనకి మొట్టమొదట న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కావాలంటే యూ వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ యూ ఈక్వల్ టు చివరిలో ఏమన్నా మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అన్నాం. ఓకేనా? దీని తర్వాత బేసిక్గా కింద రాసుకోండి మీరు. హియర్ ముందు యూ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అన్నాం కదా, ఆ వాల్యూస్ అంటే రాసుకుందాం ముందు. హియర్ ఎక్స్ ఈక్వల్ టు వాడు ఏం కనుక్కోమన్నారు? ఎఫ్ ఆఫ్ 2 అన్నారు. లెక్కలో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అన్నారు. ఆ 2 ఎక్స్ అవుతుందండి. ఇదేమో ఎక్స్ ఈక్వల్ టు 2. తర్వాత ఎక్స్ నాట్. ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎక్స్ వాల్యూస్ మొట్టమొదటి ఏంటి? 1. అది ఎక్స్ నాట్ ఏమో 1. తర్వాత హెచ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఎక్స్ అంటేనేమో వాడు ఎక్కడ కనుక్కోమన్నాడు అది ఎక్స్ అవుతుంది. ఎక్స్ నాట్ అంటే ఎక్స్లో ఫస్ట్ వాల్యూ 1. తర్వాత హెచ్ అంటే వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 3 5 7 9 అంటే 2 కామన్ డిఫరెన్స్ 2. దేర్ఫోర్ యు ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత? 2 మైనస్ ఎక్స్ నాట్ అంటేనేమో 1 బై హెచ్ అంటేనేమో 2 అంటే ఎంత? 1/2. దట్ ఈక్వల్ టు 0.5. ఇది యూ వాల్యూ. సో యూ ఈక్వల్ ఎంత? 0.5. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్ని తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఫార్ములా ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ స్క్వేర్. ఇది యూ ఇంటూ యూ మైనస్ 1/2 స్క్వేర్ 2 ఫ్యాక్టర్లు ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇదంతా ఉంది కదా. సో ఈ టేబుల్ వేసుకుంటారు ముందు సొల్యూషన్లో, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. తర్వాత ఇవంతా కింద రాసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు తర్వాత నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో ఓకే దీని కంటిన్యూషన్లో therefore by Newton's forward interpolation formula, Newton's forward interpolation formula, a formula రాయండి. f of x equal to స్మాల్ ఫార్ములా రాసేయండి. ఏంటది? f of x naught plus u into delta f of x naught plus u into u minus 1 by 2 factorial delta square f of x naught plus u into u minus 1 into u minus 2 by 3 factorial
డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. మీరు ఎప్పటిదాకా చేస్తారంటే మనకి చివరి లెంత్ డెల్టా పవర్ 4 ఉంది కదా, కాబట్టి మీ ఎక్స్పెన్షన్ కూడా డెల్టా పవర్ 4 దాకా రండి. తర్వాత u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3 బై 4 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 f ఆఫ్ x నాట్. ఇది therefore ఇదంతా f ఆఫ్ x. ఇప్పుడు అడిగేదంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f ఆఫ్ 2 అన్నారు సొల్యూషన్లో, సారీ ప్రాబ్లంలో. కాబట్టి therefore f ఆఫ్ 2 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తారంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ x నాట్, x నాట్ అంటే ఏమనుకున్నారు మీరు, స్టార్టింగ్ వాల్యూ 1, అదేనా? x నాట్ అంటే 1. ఇది ఏమవుతుంది, మీరు కాను పెన్సిల్తో రాసుకొని శుభ్రంగా నీట్గా, ఇది f ఆఫ్ x నాట్. ఇప్పుడు డెల్టా f ఆఫ్ x నాట్ అంటే ఏమంటే x నాట్ ఏదైందో ఇదేంటది xలో మొట్టమొదటి వాల్యూ, ఓకేనా? x నాట్ అనే దాన్ని మీరు స్టార్టింగ్ వాల్యూ తీసుకున్నారు. అప్పుడు ఈ స్టార్టింగ్ వాల్యూ అవుతుంది f ఆఫ్ x నాట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ వాల్యూ అవుతుంది డెల్టా f ఆఫ్ x నాట్ అవుతుంది. మైనస్ ఏ అవుతుంది, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్ అవుతుంది. 3 అవుతుంది, డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్ అవుతుంది. మైనస్ ఏ అవుతుంది, డెల్టా పవర్ 4 f ఆఫ్ x నాట్. అంటే x నాట్ మొట్టమొదటి వాల్యూ. తర్వాత ప్రతి కాలంలో వచ్చే మొట్టమొదటి వాల్యూస్ అన్ని కరస్పాండింగ్ వాల్యూస్ అవుతాయి. అంటే x నాట్ అనేది 1 అయితే మొట్టమొదటి వాల్యూ అయితే ఈ f ఆఫ్ x లో మొట్టమొదటి వాల్యూ అవుతుంది f ఆఫ్ x నాట్ అవుతుంది. డెల్టా f ఆఫ్ x లో మొట్టమొదటి వాల్యూ అవుతుంది డెల్టా f ఆఫ్ x నాట్ అవుతుంది. డెల్టా స్క్వేర్ లో మొట్టమొదటి వాల్యూ డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్ అవుతుంది. డెల్టా క్యూబ్ లో ఫస్ట్ వాల్యూ డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్ అవుతుంది. డెల్టా పవర్ 4 లో ఉన్న వాల్యూ డెల్టా పవర్ 4 f ఆఫ్ x నాట్ అవుతుంది. వాటిని నీట్గా రౌండ్ అప్ చేసి పెన్సిల్తో రాసుకోండి కావాలనుకుంటే. ఇదేమవుతుంది, డెల్టా f ఆఫ్ x నాట్. ఇదేమవుతుంది, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్. ఇదేమవుతుంది, డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్. ఈ లాస్ట్ వన్ ఒకటి ఏమవుతుంది, డెల్టా పవర్ 4 f ఆఫ్ x నాట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లోనే డెల్టా స్క్వేర్ f ఆఫ్ 3 అంటే ఆన్సర్ ఏం చెప్తారండి? డెల్టా స్క్వేర్ f ఆఫ్ 3 అంటే ఆన్సర్ ఏం చెప్తారు? మనకి ఎక్స్లో f ఆఫ్ 3 అన్నారు కాబట్టి ఎక్స్లో 3 ఎక్కడ ఉంది, పైనుంచి రెండో వాల్యూ. మీకు ఏ మోడల్ ప్రాబ్లం చేస్తున్నాం మనం. కాబట్టి డెల్టా స్క్వేర్ f ఆఫ్ 3 అంటే ముందు 3 యొక్క పొజిషన్ అంటే పైనుంచి రెండోది. అప్పుడు డెల్టా స్క్వేర్ f ఆఫ్ 3 అంటే డెల్టా స్క్వేర్లో పైనుంచి రెండో వాల్యూ చూడండి, అది అవుతుంది డెల్టా స్క్వేర్ f ఆఫ్ 3. అది మర్చిపోద్దు. సరే, ప్రస్తుతానికి రాబోయే అవసరం లేదు. దట్ ఈక్వల్ టు f ఆఫ్ x నాట్. f ఆఫ్ x నాట్ అంటే ఏంటది, 3 ప్లస్ u ఇంటూ డెల్టా f ఆఫ్ x నాట్. u వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0.5 ఇప్పుడు ఉంది. x మైనస్ x నాట్ బై h ఉంది కదా, 0.5 u వాల్యూ అంటే. సో u ఇంటూ అంటే 0.5 ఇంటూ డెల్టా f ఆఫ్ x నాట్. డెల్టా f ఆఫ్ x నాట్ అంటే x నాట్ అనేది ఏం లేదు, మనం ఏదైతే x నాట్ అనుకుంటున్నామో ఆ నెంబర్ యొక్క పొజిషన్ ప్రజెంట్ x నాట్ అంటే 1, అది xలో మొట్టమొదటి వాల్యూని. కాబట్టి ఇక కరస్పాండింగ్ డెల్టా f ఆఫ్ x నాట్, డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్, డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్ ఇవన్నీ అవుతాయి. ఆ కరస్పాండింగ్ కాలమ్స్లో ఫస్ట్ వాల్యూస్ అవుతాయి. సరే, ఇప్పుడు డెల్టా f ఆఫ్ x నాట్ అంటే ఎంత, 3 ప్లస్ u ఇంటూ u మైనస్ 1. మళ్ళీ u అంటే ఎంత, 0.5 మా u ఇంటూ u మైనస్ 1. u అంటే 0.5 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్. డెల్టా స్క్వేర్ f ఆఫ్ x నాట్ అంటే -2 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 అంటే u మైనస్ 2. u అంటే ఎంత, మళ్ళీ 0.5 ఇంటూ u మైనస్ 1. 0.5 మైనస్ 1 ఇంటూ u మైనస్ 2. 0.5 మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్. ఏమన్నా డెల్టా క్యూబ్ f ఆఫ్ x నాట్ అంటే ఎంత, 3 ప్లస్ ఇక ఆఖరిది u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3 బై 4 ఫ్యాక్టోరియల్. దాని తర్వాత u ఇంటూ అంటే 0.5 ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3 దాకా అంటే 0.5 మైనస్ 1 ఇది u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3 బై
4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 24 into delta power 4 f of x naught. Delta power 4 ఒక వాల్యూ ఉంది, అదే -2, అదే f of x naught. ఓకేనా? మీ దగ్గర అందరి దగ్గర ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, సో క్యాలిక్యులేటర్ ఉపయోగించి జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ రండి. ఓకేనా? సో we leave the answer to you. ఓకేనా? దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్ అయితే చూసుకోండి జాగ్రత్తగా. సో ఏంటంటే వాడు టేబుల్ ఫామ్ చేశాడు, ముందుగా టేబుల్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందంటే ప్రాబ్లంలో బై యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని మెన్షన్ చేయలేదు. ప్రాబ్లంలో బై యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని వాడు మెన్షన్ చేయలేదు. మరి వాడు మెన్షన్ చేయనప్పుడు మనకి ఇంకా ఎందుకంటే మనకి ఇంటర్పోలేషన్ 1, ఇంటర్పోలేషన్ 2 ఇవన్నీ కూడా మనకి ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్ 3 చెప్పాం. ఆ 3 మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్వర్డ్, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్టెర్లింగ్స్, మొత్తం 5 రకాలు ఉన్నాయి. వీటిల్లో ఏది ఈక్వల్ స్పేస్ ఉంటాయి. ఇంటర్పోలేషన్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇదంతా కూడా మన 5 రకాల్లో వాడు ఏ పర్టికులర్ దేన్ని కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామినేషన్ మెన్షన్ చేయడు. మరి హౌ కెన్ వి చూస్ ద మెథడ్? ఎలా మనం కనుక్కోవాలి అంటే వాడు ఏంటంటే ఒక చిన్న లాజిక్గా చెప్తాను, లాజిక్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 మొత్తం, అంటే వాల్యూస్ ఏంటవి? 1 3 5 7 9 ఉన్నాయి. ఓకేనా? న్యూటన్స్ ఫార్వర్డ్ ఎప్పుడు వాడతారు, ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే లాజిక్గా దీనిలో మిడిల్ టర్మ్ ఏంటి? 5. ఆ మిడిల్ టర్మ్ పక్కన పెట్టి పై వాల్యూ చూడండి ఏమున్నాయి? 1 3. వాడు ఏం కనుక్కోమన్నాడు? ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోమన్నాడు. ఓకేనా? ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోండి అన్నారు. వాడు ఏ వాల్యూతో కనుక్కోమన్నారో ఆ వాల్యూ మిడిల్ టర్మ్కి పై వాటికి నియర్గా ఉండాలి, వాటి మధ్యలో ఉండాలి. ఓకేనా? మరి 2 అనేది 1కి 3కి మధ్యలో ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇలా 1 3 5 7 9 అన్నాడు. ఓకే, వాడు ఇచ్చిన వాల్యూ ముందు మిడిల్ టర్మ్ చూసుకోండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది మిడిల్ టర్మ్కి పై వాల్యూస్ చూసుకోండి 1 3. వాడు ఏమడిగాడు ఇక్కడ ఈ ప్రెసెంట్ ఈ ప్రాబ్లంలో? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అన్నాడు. అంటే ఇక్కడ 2 అంటే మనకి ఈ మిడిల్ టర్మ్కి పై వాల్యూస్ దగ్గరలో ఉంది. 2 అనేది వీటి మధ్యలో ఉంది కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అదే ఎఫ్ ఆఫ్ 2.8 అడిగారు అనుకోండి ఒకవేళ లెక్కలో. 2.8 అంటే అప్రాక్సిమేట్గా దేనికి నియర్గా ఉంటుంది? 3కి. కాబట్టి ఎందుకంటే మిడిల్ టర్మ్కి పై దానికి 3కి నియర్గా ఉంది వాల్యూ చేసుకోవచ్చు. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అదే ఎఫ్ ఆఫ్ 3.4 అన్నాడు. 3.4 అంటే దేనికి నియర్గా ఉంటుంది? 3కే. 3.4 అంటే అప్రాక్సిమేట్లీ నియర్ టు 3. 3.5 నుంచి దాటితే నెక్స్ట్ టైం చూసుకోవాలి మీరు. ఓకేనా? సో 3.4 కూడా అడిగారు అనుకోండి. 3.4 అడిగారంటే అది 3కి నియర్గా ఉన్నట్లే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. కాబట్టి ఏవైనా సరే ఇలా ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో మిడిల్ టర్మ్ ముందు రౌండ్ అప్ చేసుకుని పై వాల్యూస్ చూసుకోండి. వాడు ఇచ్చిన ప్రాబ్లం పై వాటికి నియర్గా ఉందంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఎగ్జామినేషన్ మెన్షన్ చేయడం అది మీరే చూస్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవడానికి లాజికల్ మెథడ్ ఇది. ఓకేనా? ఇందాక టేబుల్తో మొదలైంది సొల్యూషన్, ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్. తర్వాత ఇది దీని కింద రాసుకోవాలి, ప్లేస్ దగ్గర పక్కన రాశాను. ముందు ఈ వాల్యూ అనుకుంటారు, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అని చెప్పేసి. ఎక్స్ అంటేనేమో వాడు ఎక్కడ అడిగాడు? ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు కాబట్టి అది ఎక్స్ అవుతుంది. ఎక్స్ నాట్ అంటే ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 నన్ను ఎఫ్ ఆఫ్ 3.2 అనుకోండి అని చెప్పారు. నేను మిడిల్ టర్మ్ 5 దాని పై వాల్యూస్ అంటే 1 3. 3.2 అంటే అది 3కి నియర్గా ఉంది. 3.2కి 3 అనేది నియర్గా ఉంది. ఓకేనా? 3కి నియర్గా ఉంది కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. అయితే మరి ఎక్స్ నాట్ 3 తీసుకోవాలా 1 తీసుకోవాలా అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఎప్పుడు కూడా ఎక్స్ నాట్ మొట్టమొదటి వాల్యూనే, ఈవెన్ దట్ ఈస్ నియర్ టు ది సెకండ్ వాల్యూ. 3.2 అనేది సెకండ్ వాల్యూ నియర్గా ఉండనివ్వండి, ఎక్స్ నాట్ ఎప్పుడు ఫస్ట్ వాల్యూనే. ఓకేనా? ఈ టేబుల్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, దాని తర్వాత ఈ వాల్యూస్, తర్వాత ఇది. ఓకేనా? జాగ్రత్త సింపుల్ వేసి ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఓకే.